పాపము అన్నప్పుడు అనేక సార్లు అనేక మందికి అనిపించేది శరీర పాపము, లోక పాపము, లోక క్రియలు. ఈరోజు నువ్వు దుఃఖిస్తుంది కూడా పాపము, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడం కూడా పాపము, ఈరోజు ఒకరి మీద ద్వేషం పెట్టుకోవడం కూడా పాపము, ఈరోజు దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు అని అడగడం కూడా పాపము. ఒక విశ్వాసి దేవుడు అక్కడ నా జీవితం ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు అని అడగట్లా. నా దేవా నా దేవా అంటున్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తలేదు, దేవుని ఉద్దేశంతో జీవిస్తున్నాడు. ఆయన నెప్పిలో కూడా దేవుణ్ణి దూషించే మాట రావట్లేదు. ఆయన విశ్వాసాన్ని ఒప్పిగిస్తున్నాడు. శ్రమ మధ్య కూడా, అవమానం మధ్యము కూడా దేవుడు ఆయన్ని తృణీకరించినప్పటికీ కూడా ఆయన్ని పిలుస్తున్నాడు, మౌనంగా పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని మార్గం నీకు అర్థం కానప్పుడు ఆయన పేరు పట్టుకుని, ఆయన నామం పట్టుకుని ఏలాడడం నేర్చుకో, ఆయన చుట్టూ తిరగడం నేర్చుకో, ఆయన మీద గురి ఉంచడం నేర్చుకో, ఆయన కొరకు కనిపెట్టడం నేర్చుకో, ఆయనతో సాంగత్యం చేయడం నేర్చుకో.